కల్కి 2 నుంచి దీపికను తప్పించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అందుకు చాలా కారణాలు ఉన్నట్లు బాగా ప్రచారం సాగుతోంది. అయితే దీపిక నుంచి ఇంతవరకు రియాక్షన్ లేదు, రిప్లై అంతకంటే లేదు. ఈ దశలో లేడీ సూపర్ స్టార్ ఎవ్వరూ ఊహించని విధంగా ఒక రిప్లై ఇచ్చింది. తన రేంజ్ ఏంటి అనేది ఒక భారీ చిత్రంతో రిప్లై ఇచ్చినట్లయింది. రెమ్యునరేషన్ లో హైక్ చేసింది అన్న 5 గంటలు మాత్రమే షూటింగ్ అవర్స్ అన్న 30 మంది స్టాఫ్ కి సెట్ కు వస్తున్నారు అన్న అదంతా కూడా స్పిరిట్ తీసే సందీప్ వంగాకు అలాగే కల్కి 2 తీసే నాగ్ అశ్విన్ కు ప్రాబ్లం. కానీ మిగతా దర్శకులకు కాదు కదా. అందుకే షారుఖ్ కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించింది దీపిక. డమ్కి తర్వాత షారుఖ్ నటిస్తున్న న్యూ మూవీ కింగ్. ఇందులో షారుఖ్ డాటర్ సుహానా కీ రోల్ చేస్తుంది. పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్నాడు. అందుకే ఈ మూవీకి అంతా క్రేజ్. ఇప్పుడు ఈ క్రేజీ ప్రాజెక్టులోకి హీరోయిన్ గా దీపిక అడుగుపెట్టింది. షారుఖ్ దీపిక అంటే బాలీవుడ్ లో సూపర్ హిట్ జోడీ. ఓం శాంతి ఓం, చెన్నై ఎక్స్ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జవాన్ లాంటి చిత్రాలు గుర్తుకు వస్తాయి. ఇవన్నీ కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. ఇప్పుడు 6వసారి ఈ జోడీ రిపీట్ అవుతుంది. సినిమాపై అంచనాలను పెంచుతుంది. పనిలో పనిగా బాలీవుడ్ లో దీపికకు ఎదురు లేదు అనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది.